హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనమైతే నీట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుందాం. చూడండి, మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, అవి అదే అండి నీట్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. నీట్ కి ఫుల్ మీనింగ్ అండి. ఇది వచ్చేసి మన ఇండియాలో ప్రముఖ డిజైన్ సంస్థల్లో అయితే ఇది ఒకటండి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది వచ్చేసి DPIIT ఈ పరిశ్రమ అయితే మంత్రుల ఆధ్వర్యంలో అయితే వర్క్ అవుతుందన్నమాట. అలాగే ఇదైతే 2014లో నేషనల్ వైజ్గా గుర్తించారన్నమాట. దాంతోపాటు నీట్ యూనివర్సిటీ 2015లో స్థాపించారు. అలాగే గుంటూరు జిల్లాలోని శాఖమూరు గ్రామంలో అమరావతి సమీపంలో 50 ఎకరాల్లో ఇది పెట్టారు. చూడండి, ఇది వచ్చేసి నేషనల్ సంస్థగా గుర్తించారు. చూడండి ఎంత బాగా కట్టారో. ఇది వచ్చేసి మనకి అది నీరుకొండ అండి. ఇప్పుడు మనకి లెఫ్ట్లో ఉంటుంది చూసారా, ఇటు పక్క రైట్లో అయితే రిజర్వాయర్. అది ఇప్పుడు మనకి లెఫ్ట్ చూసారు కదా, లెఫ్ట్ అయితే విట్ఏపి యూనివర్సిటీ అండి. అదైతే చూడండి పక్కనే ఉంది, ఈ యూనివర్సిటీ పక్కనే మొత్తం అయితే. అంటే ఇక్కడికి వచ్చేసి దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్లో అయితే వచ్చేయచ్చు. దీంట్లో అందించే కోర్సులు అయితే 4 సంవత్సరాలు పూర్తయిన బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ను అందిస్తుంది. ప్రతి స్పెషలైజేషన్లో 25 సీట్లు అయితే ఉన్నాయి. ప్రవేశం కోసం నీట్ డిజైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాయాలన్నమాట. దీంట్లో 2 దశలుగా ఉంటాయి. అదేంటంటే డాట్ ప్రిలిమ్స్, డాట్ మెయిన్స్, ఈ 2 అయితే ఉంటాయి. ఇవైతే ప్రతి సంవత్సరం నవంబర్లో అయితే అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. దీనికైతే 12th కంప్లీట్ అయితే చాలు. దీంట్లో ఇయర్లీ ఫీజు వచ్చేసి 2,50,000 ఉంటుంది. ఇందులో ట్యూషన్ ఫీజ్, హాస్టల్స్, ఇతర కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి. SC, ST, PWD స్టూడెంట్స్ కోసం కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. మిగతా క్యాంపస్లు అయితే ఎక్కడ ఉన్నాయంటే మన ఇండియాలో నిట్వి అహ్మదాబాద్ 1961లో స్టార్ట్ చేశారు. నిట్ హర్యానా 2016లో, నిట్ మధ్యప్రదేశ్ భోపాల్లో అయితే 2019, నిట్ అస్సాం జోహర్ 2019లో స్టార్ట్ చేశారు. అది కూడా నిట్ గాంధీనగర్, నిట్ బెంగళూరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలు అవైతే. ఇది ఫ్రెండ్స్ నిట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గురించి పూర్తి వివరాలు. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.